ప్రైజ్లో దేవుని స్తోత్రం. ప్రభుత్వ ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక విజ్ఞాపన ప్రార్థన దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు 103వ కీర్తనలో ఒక మంచి మాట ఉన్నది. దీన్ని ధ్యానం చేయడానికి అమ్మగారు సిద్ధపడిన వాక్యం 103 నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. మీడియాలో చూసిన వారికి, చేరిన బిడ్డలకి, వింట వారికి నేను ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మన ప్రాణం గురించి ఏం అడగలేదు. ప్రాణం ఎప్పుడు హ్యాపీగా ఉంటుందంటే ప్రే చేస్తున్నాం, దేవుని స్తుతించినప్పుడు మాత్రం. కనుక ఆనందం ఎక్కడ కూడా మనకి లేదు. దేవుని ఆలయంలో ఒక పల్లె పడుతున్నామా, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయం మందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రభువుని స్తుతిద్దాం, అప్పుడు మన ప్రాణాలు నిజమైన సేవ కనిపిస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మరి మీడియా ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా నా హృదయపూర్వక వందనములు. జూన్ మాసము 3వ గురువారంలో మనం ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒకే ఒక మాట గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, చివరి వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ గల పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనములు. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి ధ్యానిస్తూ ఉండగా మా అందరికీ వినగల చెవిని, గ్రహించగల హృదయంలో దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఒకే ఒక్క వచనం కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. ఈ వచనంలో మనకు కనిపిస్తున్నటువంటిది, ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరు చూద్దాం. చూడండి, యేసు క్రీస్తు వారు ఎవరు? అక్కడ మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు. ఇక్కడ 3 మాటలు, అర్థవంతమైన మాటలు ఆ వచనంలో వ్రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఎవరు అంటే మన ప్రభువు మరియు మన రక్షకుడు. ప్రభువు అంటే లార్డ్, ఇంకా ఆయన మాటకి ఎదురు లేదు. ఆ ప్రభువు ఏది చెబితే అది చేయాల్సిందే, అది జరిగించాల్సిందే, ఎలాంటి పరిస్థితులైనా. వారిని ప్రభువులు అంటారు. అయితే మన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆయన మన ప్రభువు, లార్డ్, మన అధిపతి. ఇంకా అధిపతి మాత్రమే కాదు, ఆయన రక్షకుడు. ప్రభువు అంటే రాజు అని కూడా అనుకుందాం. మామూలుగా ఆలోచిస్తే రాజు గారు, ఆయన రాజుగారు మాత్రమే కాదు, ఆయన మనల్ని రక్షించే రక్షకుడు కూడా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఆయన మన ప్రభువు మరియు మన రక్షకుడు.
అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశారు, ఇక్కడ ఏమిచ్చారు చూద్దాం. ఆయన ఏం చేశారంటే మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు అనుగ్రహించు అంటే అనుగ్రహాన్ని ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు వారు ప్రభువులు మాత్రమే కాదు, రక్షకుడు మాత్రమే కాదు, ఆయన అనుగ్రహించాడు. అనుగ్రహం అంటే ఇవ్వడం, దయ. అనుగ్రహం అంటే దయ, కరుణ, జాలి, కనుక ఇలాంటి పర్యాయ పదాలు ఎన్నో ఉన్నాయి. ఇది దేవునికి సంబంధించి అనుగ్రహించడం అంటే ఇవ్వడం. ఏంటి ఇవ్వడం? కనికరాన్ని, జాలిని, దయను, ప్రేమను, ఇంకా అన్ని. ఇవన్నీ నానా అర్థాలు, అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఈ అనుగ్రహం ఇవ్వడం అని అనొచ్చు కదా, కానీ ఇక్కడ పదం ఏమని వాడారంటే అనుగ్రహించారు. అనుగ్రహించడం అనేది దేవునికి సంబంధించినది, ఎవ్వరు ఇవ్వలేనిది. ఒక ప్రభువారు మాత్రమే ఇవ్వగలిగింది, ఒక రక్షకుడు మాత్రమే ఇవ్వగలిగింది. దాన్ని అనుగ్రహం అంటాం. ఆ యేసు ప్రభు వారు ఏమనుగ్రహించారు? మూడోది చూద్దాం. ఏమేమి అనుగ్రహించారు? కృపయందును జ్ఞానమందును. ఏమనుగ్రహించారు యేసుక్రీస్తు వారు? కృపను, జ్ఞానమును అనుగ్రహించారు. అయితే మనం తెలుసుకున్నాం యేసుక్రీస్తు అనగా ఎవరు అంటే ఆయన మన ప్రభువు, మన రక్షకుడు. ఆయన ఏమనుగ్రహించారు? కృపను, జ్ఞానాన్ని అనుగ్రహించారు. కాబట్టి మీరేం చేయాలి? చివరిలో కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చాలు, అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు వారు మన ప్రభువు, రక్షకుడై ఉన్నారు. ఆయన ఏమనుగ్రహించారు? కృపను, జ్ఞానమును అనుగ్రహించారు. కాబట్టి మీరేం చేయాలి? వాటిలో అభివృద్ధి పొందండి. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. ఆయన కృప ఏంటో ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, 103వ కీర్తన ఇప్పుడే మనం చదువుకున్నాం. 7, 8, 9 వచనాలు. 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చాలు, ఆయన కృపా సమృద్ధి గలవాడు. అందుకే ఆయన కృపనిచ్చారు, జ్ఞానాన్ని అనుగ్రహించారు. కృప గురించి 2 మాటలు మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ మనకు తెలిసినవే. ఇవన్నీ ఎప్పటి నుంచో మనం పుట్టిన దగ్గర నుంచి యేసుప్రభు వారి గురించి నేర్చుకున్నవే, తెలుసుకున్నవే. అయినా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృప ఏమనుగ్రహించారు? కృపను అనుగ్రహించారు. ఎలా అనుగ్రహించారో చూద్దాం. కృపను ఎలా అనుగ్రహించారో చూద్దాం. యోహాను గొప్ప కృప, ఆయన కృపను అనుగ్రహించారు. ఏంటో ఆ కృప గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధుడైన యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 10 వచనాలు ఉన్నాయా? దేవుని పిల్లలకు 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల నా ప్రభు నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేయను. ఆ పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల. అవునమ్మా. అయితే చూడండి, ఆయన మనకు అనుగ్రహించినటువంటిది ఏంటంటే మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయుట. మనం పుట్టినది మొదలుకొని, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని పాపముతోనే ఉన్నాం. అయితే మన దేవుడు అనుగ్రహించిన
మహిమ యోహాను సువార్త అవును నేను చెప్పిందండి. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అది సమస్త దుర్నీతుల్ని పవిత్రులుగా చేసి ఇంకా గొప్ప కృప ఏంటంటే ఆయన అనుగ్రహించింది దేవుని పిల్లలగుటటువంటి అదృష్టం, అధికారం. మనం చెప్పుకోవచ్చు నేను దేవుని బిడ్డను అని అధికారం. నేను రాజుగారు, నా తండ్రి రాజుగారు అని చెప్పుకునే అధికారం ఎంతమందికి ఉంటుంది? అందరికీ ఉంటుందా? తన కడుపును పుట్టిన బిడ్డలకు మాత్రమే మా నాన్నగారు రాజుగారు, మా నాన్న రాజు అని రాకుమారులే చెప్తారు. మిగిలిన ప్రజలు చెప్పగలరా? చెప్పలేరు. కానీ మన యేసుక్రీస్తు వారు ఆయన మన ప్రభువు, రాజులకే రాజు. ప్రభు అంటే ఇంకా ఆయన మీద అధిపతి ఎవరు లేరు. ఆయన అనుగ్రహించినటువంటి కృప ఏంటా కృప? ఆయన పిల్లలకు అధికారం. నేను చెప్పవచ్చు నేను దేవుని బిడ్డను, రాజాదిరాజు యొక్క కుమారుడును, కుమార్తెను, నా తండ్రి రాజుగారు అని ధైర్యంగా చెప్పుకునేటువంటి అధికారాన్ని ఇచ్చారు. ఇది ఎంత గొప్ప కృప! ఇది ఎవరైనా ఇవ్వగలరా? ఎవరైనా ఇవ్వగలరా? నా బిడ్డ, నా బిడ్డ అని ఎవరైనా చెప్పుకోగలరా? పాపుల్ని నా బిడ్డ, ఏదన్నా తప్పు చేస్తేనే తండ్రి కానీ తల్లి కానీ తోబుట్టులు కానీ క్షమించలేని స్థితిలో ఉండేటువంటి ఈ లోకంలో పుట్టిన తోడనే పాపంలో పుట్టిన పిల్లల్ని దేవుని పిల్లలు అని అనిపించుకోవడానికి అధికారం ఇచ్చారంట. నేను దేవుని బిడ్డను అని చెప్పుకునే అధికారాన్ని ఇచ్చాను. అదే దేవుని యొక్క కృప. అర్హులం కాదు, కానీ దేవుడు అర్హతనిచ్చారు. ఏమని? నేను దేవుని బిడ్డను, నా తండ్రి దేవుడు, రాజాధిరాజు, నేను రాజుగారి బిడ్డను అని చెప్పుకునే అధికారాన్ని ఇచ్చారు. అదే దేవుని కృప. ఇంకొకటి చూద్దాం. యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27. శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నేను అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెడవనీయకుడి. అనుగ్రహం కదా, ఆ ఒక్క వచనంలోనే 3 సార్లు రాయబడి ఉంది. ఏం అనుగ్రహిస్తున్నారు? నేను శాంతిని అనుగ్రహిస్తున్నా మీకు, అదే నా శాంతిని అనుగ్రహిస్తున్నాను, లోకమును ఇచ్చేటటువంటిది కాదు. కాబట్టి మీరు భయపడవద్దు, హృదయంలో కలవరం చెందవద్దు. ఎంత గొప్ప కృప! అందుకే కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృప
యేసుక్రీస్తు వారు కృపామయుడు, కృపా సమృద్ధి గలవాడు, కృపను అనుగ్రహించాడు. ఎలాంటి కృప? ఆయన పిల్లల్ని చెప్పుకునే అధికారం ఇచ్చారు. రెండవది దేవుని యొక్క శాంతిని అనుగ్రహించారు. ఇది దేవుని యొక్క కృప. రెండవదిగా కృప యందును ఇంకోటి ఏమనుగ్రహించారు? జ్ఞానాన్ని కూడా అనుగ్రహించారు. కృప మాత్రమే కాదు, నీకు అర్హత లేనప్పటికీ నేను నా బిడ్డగా నేను చేసుకున్నాను అని తన దగ్గరే ఉంచుకోవడమే కాదు, దేవునికి ఉన్నటువంటి జ్ఞానం అంతటినీ వారికి కూడా ఇచ్చారు. చూద్దాం రెండవదిగా జ్ఞానం ఎలా ఇచ్చారో మనకు తెలుసు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. అనుగ్రహం అంటే ఎవరు ఇవ్వలేనిది కృప అనుగ్రహించారు. రెండవది జ్ఞానాన్ని అనుగ్రహించారు. జ్ఞానాన్ని ఎవరికి అనుగ్రహించారు? అక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి యూదుల చెరగా కొనుక్కోబడినటువంటి యూదులు, వారికి జ్ఞానాన్ని, తర్వాత తెలివిని, వివేచనయు అన్నిటినీ దేవుడు దేవుడు ఇస్తే మాత్రమే మనం తెలివిగల వాళ్ళంగా ఉంటాం, జ్ఞానవంతులుగా ఉంటాం. అది కూడా ఎక్కడి నుంచో మనంతా మనం సంపాదించుకోలేనిది జ్ఞానము. ఎలాంటి జ్ఞానమో చూద్దాం. వారికి ఇచ్చింది. దానియేలుకి ఎలాంటి జ్ఞానం ఇచ్చారు మనకు తెలుసు. నెబుకద్నెజరు రాజు గారు ఒక కలగన్నారు, మర్చిపోయారు. కానీ మర్చిపోయిన తర్వాత ఆ కళ గురించి ఒకటే వేదన పడుతున్నాడు, వ్యాకుల పడుతున్నాడు. నిద్ర పడడం వల్ల రాత్రి నాకు ఒక కళ వచ్చింది, దాని భావం ఏంటి నాకు అర్థం అవడం లేదు అని అనుకున్నారు. కళ మర్చిపోయారు, కళ భావం ఏంటో అర్థం కావడం. అసలు ఏ కళ వచ్చిందో తెలియట్లేదు, కానీ మనసంతా వ్యాకులం, బాధ, చింత. అయినా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు. అందుకనే ఈ రాజ్యంలో ఎవరు అసలు మనకొచ్చిన కళ మనం గుర్తుంచుకోలేము, కానీ ఇతరులకి ఎలా తెలుస్తున్నా తెలియదు. కానీ అదే దైవానుగ్రహం. దేవుడు ఎలాంటి జ్ఞానాన్ని గ్రహిస్తారు? నీకు వచ్చిన కళని, దాని భావాన్ని కూడా చెప్పేటువంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అదే చూద్దాం. అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. చూడండి. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి నందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచూ ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునే ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు? జ్ఞానులకు జ్ఞానాన్ని, వివేకులకు వివేచనను అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఆ రోజు దానియేలుకి చెప్పారు రాజుగారు, నీవు నా కళను, ఆ కళ భావాన్ని చెబితేనే, లేకపోతే ఈ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ నేను సంహరిస్తాను. రాజుగారి మాటకి ఎదురు చెప్పేటువంటి అధికారం ఎవ్వరికీ లేదు, ఎవ్వరికి లేదు, ఒక్క దేవునికి మాత్రం. అందుకే ఏమనుంది ఇక్కడ? దేవుడు కాలంలో సమయంలో మార్చువాడు, రాజులను నియమించేవాడు, పడద్రోసేవాడు, జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు అని చెప్పి దానియేలు ప్రార్థించుకొని, దేవా నీవు గొప్ప జ్ఞానవంతులను గుర్తించి నాకు కళని, ఆ కళ భావాన్ని కూడా తెలియజేయమని చెప్పారు. అప్పుడు వెంటనే దానియేలు
ఏలుకు దేవుడు ఆ కళని, ఏ కళ వచ్చిందో ఆ కళ యొక్క భావాన్ని కూడా చెప్పేటువంటి గొప్ప జ్ఞానము దేవుడు ఇచ్చాడు. వెంకటరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో రాజా, నీవు కలగన్నావు, అది ఒక మనిషి రూపం, పైనేమో మట్టి, కాళ్ళేమో ఇనుము, మధ్యలోనేమో ఇంకా ఇలాగ లోపాలతో ఉంది, నువ్వు సాగిలపడుతున్నావు అని చెప్పేసరికి రాజు గారికి అప్పుడు గుర్తొచ్చింది, నిజమే, నాకు వచ్చిన కళ ఇదే, ఆ కళ యొక్క భావం ఏంటో చెప్పనగానే దానియేలు చెప్పాడు. ఇది 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 పరిస్థితి, ఈ తల, ఇది కాళ్ళు ఇనుము అంటే ఇది అర్థం. ఇలాగా అన్ని అర్థాలు చెప్పగల ఎవరి ద్వారా? కేవలము దేవుని ద్వారా. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన తండ్రి రూపంలో ఉన్నప్పుడు దేవుడు, ఆయన యెహోవా అనండి, లేదా యేసుక్రీస్తు అనండి, లేదా పరిశుద్ధాత్మ దేవుడు అనండి, ఎవరైనా సరే ఒక్కరే. దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు, దేవుడు కృపను అనుగ్రహించేవాడు. కృపను చూసే, ఎలాంటి కృప? ఆయన దేవుని పిల్లలని చెప్పుకునే అధికారము. రెండవదిగా ఆయన యొక్క శాంతిని అనుగ్రహించారు, ఇక్కడ జ్ఞానాన్ని అనుగ్రహించారు, కళని, కళ భావాన్ని చెప్పేటువంటి గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసు ప్రభు వారు మన ప్రభువు, మన రక్షకుడై ఉన్నారు. ఆయన ఏమేమి అనుగ్రహించారు? కృపని, జ్ఞానాన్ని అనుగ్రహించారు. కాబట్టి మనం ఏం చేయాలి? చివరిలో అభివృద్ధి పొందండి. మీరు అభివృద్ధి పొందండి. మీ జ్ఞానాన్ని ఇతరులకు చెప్పండి, వారు కూడా జ్ఞానవంతులు అవుతారు, వారు ఇతరులకు చెప్తారు. అలాగనే మీరు అభివృద్ధి పొందండి. అభివృద్ధి అలాగనే ఉంచుకోవద్దు, మీ దగ్గరే ఉంచనియద్దు. మీ జ్ఞానం మీతోనే అంతరించిపోనియద్దు, అది ఇతరులకు చెప్పాలి. అభివృద్ధి చెందండి. చూద్దామా చివరిగా ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున నీవు ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలను. ఇవ్వండి, మీకు ఇవ్వబడును. అది అభివృద్ధి పొందడం. మీరు ఇవ్వండి, మీరు పొందుకునండి, మీరు అభివృద్ధి పొందండి. ఏమని? యెహోవా అనుగ్రహించిన దీవెన చొప్పున. నీవు రూపాయి వేసావా, నీ దేవుని రూపాయే, అంతే. నీవు లేకపోయినప్పుడు పేద విధవరాల్లాగా తనకున్న శక్తి అంతటిని, తన జీవనం అంతటిని ఇచ్చిన పేద విధవరాల్లాగా నీవు మొత్తం వేసావా, నీ దేవుడు నీకు అంతకంటే రెట్టింపు ఇయ్యగలడు. అలాగన అభివృద్ధి. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దీవెన చొప్పున నీవు వట్టి చేతులతో దేవుని సన్నిధిలో కనబడకూడదు. నా దగ్గర లేదు అనే మాట అనకూడదు. నిజమే, మన పెద్దవాళ్ళకి చెప్తుంటారు కదా, మనకి మన ఇంట్లో బియ్యం అయిపోయింది కానీ ఆ మాట రానియకూడదు. అయిపోయినాయి అనే మాట రానియకూడదు. ఏమనంటావు? నిండుకున్నాయి. అయిపోయింది అనే మాట కూడా నోట్లో నుంచి రానివ్వు. ఎందుకు? మన దేవుడు మనల్ని అలాగా చేయరు, లేమిలోకి రానివ్వరు. ఎవరైతే దేవుడైన యెహోవాను నమ్ముతారో, నీ దేవుడు, నేను దేవుని బిడ్డను అని ఎవరైతే నమ్ముతారో వారికి దేవుడు కృపను, జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన దాన్ని బట్టి నీవు అభివృద్ధి చెందాలి. యేసుక్రీస్తు వారు ఎవరు? మన ప్రభువు, మన రక్షకుడు. మనకి అధికారి ఆయనే, మనం రక్షించే మన రక్షకుడు ఆయనే. ఇంకెందుకు భయం? నీ రక్షకుడు, నీ ప్రభు నీకేమిస్తున్నారు? నీకు జ్ఞానాన్ని, ఇంకా కృపను అనుగ్రహించారు. అయితే నీవేం చేయాలి? నీవు దానిలో కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందండి. నీ దేవుడైన యెహోవా
నీకు అనుగ్రహించిన ఈ గొప్ప దీవెన. ఏంటా దీవెన? కృప జ్ఞానం. కృప జ్ఞానం ఇది ఎవ్వరు ఇవ్వలేనిది. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చాడు, నిన్ను దీవించాడు, నిన్ను ఆశీర్వదించాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? వీటిలో నువ్వు అభివృద్ధి చెందు. ప్రతి సంవత్సరం, ప్రతి మాసము, ప్రతి నెల నీవు అభివృద్ధి చెందు. నీవు అన్నిట్లో ప్రియుడా నీవు వర్ధిల్లిన ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఇచ్చే విషయంలో వర్ధిల్లు, ప్రార్థించే విషయంలో వర్ధిల్లు, ఇతరులను క్షమించే విషయంలో వర్ధిల్లు, ఇతరుని ప్రేమించే విషయంలో వర్ధిల్లు. నీ దేవుడు నీకు ఇచ్చినట్లు గొప్ప అవకాశం ఇదే. గొప్ప అవకాశం. నీ దేవుడు నిన్ను క్షమించి నిన్ను తన బిడ్డగా, తన పిల్లలుగా చేసుకునే అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీకు ఇంత గొప్ప అనుగ్రహం, ఎవ్వరు ఇవ్వలేని అనుగ్రహం, కృపను జ్ఞానాన్ని అనుగ్రహించారు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మన దేవుడని యెహోవా మనం దీవించిన ప్రకారం మనం కూడా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందులాగన మనందరం ప్రార్థన చేద్దాం. సంఘ కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా, సంఘ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ పాల్గొన్నట్లుగా, సంఘమంతయు అభివృద్ధి చెందినట్లుగా అందరం ప్రార్థిద్దాం. దేవుడు అలాంటి గొప్ప కృప, అంత గొప్ప జ్ఞానాన్ని మన సమూహంలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన యాజకుల వారికి, సంఘానికి, మీరు ద్రవిస్తున్న వారికి మరొకసారి నా ధన్యవాదములు. దేవుడు ఆశీర్వాదం ద్వారా కృపయు జ్ఞానము విస్తరించుగా. అనగా కృప అంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టిన కృప. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరొకటి యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరొకరు యేసయ్యా. చాలా ధైర్యంతో కూడిన మాటలు ఇచ్చారు అమ్మగారు. దేవుడు మాట్లాడాడు. సజ్జనులకి ఈ సందేశం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రాజుగారు దావీదు ఆ తరువాత తన కుమారుడికి యువరాజుగా పట్టాభిషేకం ఇచ్చాడు. కారణం ఏంటి? దావీదు మహారాజుకి ఇష్టమైన కొడుకు. ఏ అర్హత లేకపోయినా మనలను ఏకైక కుమారుడు యేసుక్రీస్తు లోకానికి దిగివచ్చి ఆయన మాత్రమే తండ్రి అని పిలిచేటువంటి ఆ ధన్యత ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసకి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఆయన బిడ్డలమే. యువరాజు సన్ ఆఫ్ గాడ్. ఒకప్పుడు ఆయన మాత్రమే దేవుని కుమారుడు, ఒకప్పుడు ఆయన మాత్రమే దేవుని కుమారుడు. ఈ రోజున ఏమిటి తెలుసు? యువరాజు. రాజుగారి బిడ్డలు యువరాజు అని దేవుడు అర్హత కల్పించాడు. సిలువలో పెట్టిన ప్రాణం విలువ. ఆ కృప శాంతినిస్తుంది, కుటుంబాలకు సమాధానం ఇస్తుంది. ఎలా? అన్ని సమస్యలు చెప్పి ఈ మనవులను యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మగారి శిష్యులు అమ్మగారిగా చదువుకున్న వాళ్ళు ఇట్లాంటి పిల్లలు పిల్లలయ్యి ఆ పిల్లలు మళ్ళీ వస్తున్నారు అమ్మగారి చదువుకోవడానికి. అంటే మనవాళ్ళు వస్తున్నట్టే కదా. మాకు ఎంత సంతోషం వేస్తుంది. మా పిల్లలు కాదు కానీ ఏమనిపిస్తుంది? మేము పాఠాలు చెప్పి ఆ పాఠాలు ఇలా కూర్చున్న శుద్ధి లాంటి వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ మా అమ్మాయిని చేస్తున్నానంటే ఎట్లుంటుంది కదా. ఎంత ఆనందం! మా పిల్లల్లాగా అనుకుంటాం కదా. యేసు ప్రభు కూడా అంతే. ఏ బంధము, ఏ అర్హత లేని మనకు ఆయన అర్హత కల్పించి పిల్లలుగా చేశాడు. రెండవది శాంతిని మీకు ఇస్తాడు కదా ఆయన కృప. జ్ఞానం లేదు మరి జ్ఞానం ఇస్తాడు. నీ ఉద్యోగ విషయమా, నీ వ్యాపార విషయమా, నీ చదువు విషయమా, నీ వ్యవసాయ విషయమా, ఏమి లేకపోయినా ప్రభువుని
ఆ సొలొమోను మహారాజు ఏమడిగాడు? అయ్యా నాకు జ్ఞానం దయచేయి. ఎంతమంది మనం రాజు అడిగాడు జ్ఞానం. ఓ సహోదరి నీ కుటుంబాన్ని నడిచడానికి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటంటే ఆ ఇంటిలో ఉన్న వారందరూ రక్షించబడతారు కాక. ఆమె ఆ జ్ఞానవంతురాలే కదా హృదయం. కాబట్టి మన జీవితాల్లో సొలొమోనుకి తన తండ్రి దావీదు ఎట్లా ఇచ్చాడు యువరాజు అని, మన రాజాతి రాజు మహారాజు మనందరూ కూడా మీరు నా పిల్లలు అని కృప చూపారు. శాంతిని ఇస్తానంటున్నాడు. ఆ శాంతి ప్రతి కుటుంబంలో నేను వచ్చి మీకు ఆదరకర్త మనం తత్వంలో ఉన్నాం. రెండవది జ్ఞానం ఇచ్చి నీ పరిపాలన, నీ కుటుంబం, నీ చదువు, లేదా నీ ప్రయాణం, లేదా ఏది మంచి ఏది చెడ్డ అది కూడా జ్ఞానం దేవుడు దయచేయను కాక. ఆమె ప్రాంతాలను తెచ్చుకుంటాం. దేవ మాకు కావలసిన అడుగయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. పరిశుద్ధునికి స్తోత్రాలు. మీ కృప జ్ఞానం అభివృద్ధి చెందాలి నాయనా. అవి ఎందుకంటే మా జీవితాల్లో మీ కృప చూపారు. ఏకైక కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మా కోసం ప్రాణం పెట్టి యేసు నువ్వు చేసిన త్యాగ కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఆ కృప నాయన మమ్మల్ని మీ బిడ్డగా చేసింది. మీ రక్తంతో కడిగాను. యాకోబు నేను కని ఉన్నాను, నేను పేరు పెట్టి పిలుస్తున్నాను. నేను చేతండి నీ నుంచి దూరం అయితే బ్రతకలేకపోతున్నా. నీకు స్తోత్రం. శాంతి మీరే ఇవ్వాలి. ఎన్ని టెన్షన్స్ మధ్యైనా నీవే శాంతి ఇవ్వాలి. ఎలా ఈ కుటుంబం, ఎలా ఈ జీవితం అనుకున్నప్పుడు నీవే శాంతి ఇవ్వాలి. కారణం నీ బిడ్డలు కదా. అయోగ్యులు జ్ఞానవంతులు కాదు. నాడు సొలొమోను మానించిన జ్ఞానం ప్రతి బిడ్డను దయచి, సహోదరులు దయచి, జ్ఞానవంతురాలు కట్టుకునే వారికి ఇచ్చి, జ్ఞానవంతులుగా ప్రవర్తించే వారికి ఇచ్చి, మా ముందున్న తరాల వారికి ఆశీర్వాదకరంగా చేయండి. ద్వితీయ దేశకాలను చెప్పిన మాటలు బట్టి అయ్యా నా తండ్రి దీవెన వర్షం కుమరించడానికి స్తోత్రాలు. నీ నామంలో బిడ్డ ఆశీర్వదించు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలించు. రాలేగారు బిడ్డ మీరు నడిపించు. తిరిగి బిడ్డలకు విద్యాభ్యాసం వెళ్తున్నారు, ప్రయాణాల్లో, చేతివృత్తి పనులు, వ్యవసాయం, ఉద్యోగాలు, వ్యాపారాలు, డిఎస్సి ఎగ్జామ్స్ ఆయా రీతిలో ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ఆయా ప్రయాసాలు వృధా కావించారు. యేసునామములో మనల్ని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరుగా. మా ధర్మని మాకు దయచేయి. ఆయన ప్రార్థన చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శ్రద్ధను తేగా దృష్టిని తప్పించు. రాజ్యము శక్తియో మహిమయంతో నీవేనని. ఆమేన్. మన తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బ్రహ్మ సదాకాలం మీకు చున్నారు. మీకు కలిగిన సమస్తతో నిండి కృపా జ్ఞానంతో మిమ్మల్ని విస్తరింపు చేయను గాక. ఆమేన్. దేవుడు చేసిన మేళకి దక్షిణ పాటిస్తున్నారు. అందరి పొందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ఆమేన్. అందరూ ఒక్క నిమిషం మౌనంగా దేవాలయంలో